సత్య మార్గమును ఏమి రక్షిస్తాయి? ఇప్పుడు మనకి సందేహం రావచ్చు. ఎందుకంటే విశ్వాసము నమ్మకం దొరకకపోతే చాలా రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడు సత్యం వేరా, గురువు వేరా? సత్య మార్గాన్ని కాంచలేవురా, అందుకు గురు చరణములే నేను రక్షిస్తాయిరా. గురువు అంటేనే సత్యం, గురువు అంటేనే సత్యం. అది గుకారశ్చ గుణాతీత రుకారశ్చ రూపాతీతో రుకార గుణరూప విహీనత్వాత్ గురురిత్య అభిధీయతే. ఇప్పుడు గురువు అంటే ఏది? గుణాతీతుడు, రూపాతీతుడు. మనకేమున్నాయి? గుణములు ఉన్నాయి, రూపం ఉన్నాయి, ఇంకా ఉన్నాయండి. మనకి ఏమున్నాయి? గుణాలు ఉన్నాయి, రూపాలు ఉన్నాయి, పేర్లు నామాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి కదా. ఇంకేమున్నాయి? జాతులు ఉన్నాయి. జాతి కులం అంటే ఒకటి, జాతులు ఉన్నాయి. ఇంకేమున్నాయి? లోక రామాయణం బోర్డు అవుతుంది. అయ్యో ఈ వారంలో ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు ఉండిపోతే ఏళ్ళు ఉండిపోతాయో వెళ్ళి భర్తీ చేసుకోవద్దు. మధ్యలో ఎక్కడ మనకి మిస్ అయిపోతాయని మధ్యలో కూడా ఉన్నాయి. మధ్యలో ఇన్ని ఉన్నా కూడా ఫోన్ మాట్లాడుతున్నారు అందరూ, చూస్తున్నాను. ఈ ఖాళీ ఎక్కడ దొరుకుతుందో, అమ్మ వాళ్ళు చాలా గొప్పవాళ్ళే. అసలు ఫోన్ చూడటానికి కూడా గాలి ఉండట్లే. ఎక్కడుంది గాలి? ఫోన్ ఎక్కడుందో? ఫోన్ అవసరం ఏంటంటే ఇప్పుడు ఫోన్తో అవసరం లేదు మనకి. ఇప్పుడు అవసరం ఏంటి? దూరదర్శనంతో బాధ లేదు ఇప్పుడు. ఎందుకు? దూరంగా ఉన్నది దగ్గర అయిపోయింది. ఏది కావాలనుకున్నామో అది మనకి దగ్గరగా ఉంది. ఇంకా దూరాలతో పని ఏముందండి? మనం దూరం చేసుకోవడం కాకపోతే మరి భగవంతుడు ఎలా సృష్టిలోకి వస్తున్నాడు? ఆయన ఏది? గుణాలని, రూపాలని, నామాలని, ఇంకా ఆయన జాతి లేదు, లీలా, సన్నిధి. ఈ 5 కలిపితే భగవత్ స్వరూపం అని. భగవంతుడు సాకారంగా దర్శించినప్పుడు ఒక ఏది మనకి, మనం గురువు గారి శిష్యులం అనుకుంటున్నాం కదా, అక్కడ ఎలా చూపిస్తున్నాం? ఒక గొడవ చూపిస్తున్నాం, ఒక మూర్తి చూపిస్తున్నాం, లేదా కేంద్రం చూపిస్తున్నాం, ఏదో చూపిస్తున్నాం కదా. అక్కడ ఏమిటి? ఇక్కడ గుణం ఉంది, రూపం ఉంది, పేరుంది, లీల ఉన్నది, సన్నిధి ఉన్నది. ఈ 3 మనకు కూడా ఉండు కాదు. ఈ 3టిని చెప్పుకునే లీల ఏమైనా ఉందా మన దగ్గర? మన లీలలు ఎలా ఉంటాయి? మన కళ్ళు చూస్తే ప్రతిదీ అసహ్యం. కన్ను నుంచి వచ్చేటువంటి మలం వస్తుంది, చెవుల నుంచి వచ్చే మలం వస్తుంది. ఇక నోరు తెరిస్తే చెప్పలేము అండి. మరి ఈ రూపంలో ఏముంది? మలాన్ని వేసుకొచ్చాం మనం పూర్వజన్మల నుంచి వాసనలు మలాన్ని వేసుకొచ్చి మళ్ళీ ఈ దేహం చూస్తే దేహ దృష్టిగా ఉంటే ఏమవుతుంది? వాటిలోనే. అందుకనే మాటి స్నానం చేస్తే పోతుంది. ఆ వెనక నుంచి నేను ఉన్నానని వస్తూనే ఉంటాయి. ఓకే, స్నానాలు చేస్తుంటే మరొకవైపు గురుదేవులు అక్కడ కూడా చెప్తారు, మీ మొహం మీరు స్నానాలు ఒక చెంబట్టు ఓ చెంబెట్టు ఒకటి తడిస్తే 2 తడదు, పరిగెత్తి వచ్చేస్తారు. మీరు కూడా స్నానాలే కదా. స్నానాలు స్వామివారు అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళా కాలు చెయ్యి నలిపించేవారు. ఇలా నలిపితే మట్టి వస్తుంది. మీరు చూడండి, ట్రై చేయండి. ఇలా నలిపి మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత అంటే ఇంకా స్నానంలో అవి ఎంతో నాముతుందంట. ఏది బయట నుంచి ఉన్న మట్టి నీ దగ్గర ఉన్న డెడ్ స్కిన్ ఇంత మేలేస్తుంది అనమాట. ఆ తర్వాత నానుంటుందేమో, నువ్వు ఇలా నలిపితే చక్కటి నలుగుడు వస్తుంది.